అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే బ్రహ్మాండమైన చట్నీ అండి. సూపర్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో మనం అల్లం వేసి చేసేది చాలా అంటే చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇది దోశకు కానీ, ఇడ్లీకి కానీ, పూరికి కానీ, ఉప్మాకి కానీ, పొంగల్కి కానీ చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏమంటే ఒక 150 గ్రాముల పప్పులు, అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక ఇంచు అల్లము, 4 తెల్లగడ్డ పాయలండి. దీంతోనే మనకు బ్రహ్మాండమైన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చిన్నది, దాంట్లో ముందుగా అయితే మనం పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, అలాగే 1 ఇంచు అల్లము. అల్లం అనేది ఈ చట్నీలో చాలా హైలైట్గా ఉంటుందండి. 4 తెల్లగడ్డ పాయలు అంటే వెల్లుల్లిపాయలు 4. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి అయితే వేసుకుందాము. పచ్చి కొబ్బరి ఇక్కడ నేను కొద్దిగా తీసుకున్నానండి. ఈ చట్నీ అయితే ఒక నలుగురికి సరిపోయే విధంగా చేశాను. క్వాంటిటీ ఎక్కువైతే మనం వేసిన ఐటమ్స్ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసాం కదా, ముందుగా అయితే దీన్ని బాగా మిక్సీ అయితే పట్టుకునేద్దాము, పప్పులు వేయకుండా. చూసారు కదా, మనం నీళ్ళు అయితే పోయలేదు, అలాగే మిక్సీ పట్టాము. ఇలా చేయడం వల్ల ఏమంటే మనకు బాగా మెదుగుతాయండి పచ్చిమిరపకాయ కానీ, కొబ్బరి కానీ, అలాగే తెల్లగడ్డలు కానీ. అలాగే ఇందులో పప్పులు అయితే వేసుకునేద్దాము. పప్పులు వేసిన తర్వాత మనము పప్పులు మెదడానికి కొద్దిగా నీళ్ళు అయితే పోసుకుందామండి. మరీ ఎక్కువ నీళ్ళు పోసామంటే మనకు పప్పులుగా ఉంటాయి, సరిగా మిక్సీలో మెదగదు. కొద్దిగా నీళ్ళు పోసుకొని దాంట్లోనే రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము. ఇంతే అండి దీంట్లో ఐటమ్స్. మన చట్నీ అయితే అంత బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే ఎంతవరకు మనకు మెత్తగా మిక్సీ పట్టుకుంటామో చట్నీ అనేది అంత బాగా వస్తుంది. మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తారు కదా, చట్నీ అయితే బాగా మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఒక బౌల్లో అయితే తీసేద్దాము. ఇది చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. కేరళ సైడ్ కానీ, తమిళనాడు సైడ్ కానీ చాలా ఫేమస్ ఇది. ఇప్పుడు దీనికి యాజ్ యూజువల్గా మనము పోపు అయితే పెట్టుకుందాము. పోపు గింజలు వేసి, కరివేపాకు వేసి చాలా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ మాత్రం చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మనకు మార్నింగ్ టైం టిఫిన్లో దోశ, ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరికి కూడా చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. దీంట్లో మనం అల్లం వేసాం కదా, మనకు తమిళనాడు స్టైల్, కేరళ స్టైల్ అనేది దీంట్లో మిక్స్ అవుతుంది. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.